ఆముదం నూనెతో 6 ప్రయోజనాలు. ఆముదం నూనె. ఇది తెలియని వారుండరు. కానీ సాధారణంగా ఆముదం నూనె అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ఇది పొట్ట క్లీన్ చేయడానికి బాగా పని చేస్తుంది అని. ఇది నిజమే కావచ్చు. కానీ దీని ప్రయోజనాలు ఇంతవరకు మాత్రమే పరిమితం కాలేదు. ఆముదం నూనెతో మరెన్నో ఆరోగ్య లాభాలున్నాయి. సరిగ్గా వాడడం తెలిస్తే ఎన్ని రకాలుగా ఇది పోషకాలను అందించి సరైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. మరి ఆముదం నూనెను ఎన్ని రకాలుగా వాడవచ్చు? ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనాలుంటాయి? ఈ వివరాలు తెలుసుకుందాం. కనుబొమ్మలకు ఆముదం నూనెతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అయితే కొన్ని లాభాల గురించి తెలిస్తే ఆశ్చర్యపడతారు. ముఖ్యంగా అందం పెంచడం కోసం కూడా ఈ నూనె వాడవచ్చు. కొంతమందికి కనుబొమ్మలు చాలా పల్చగా ఉంటాయి. సరిగ్గా కనిపించవు. దీనివల్ల అందంగా కనిపించరు. అందుకోసం రకరకాల ఐ లాష్లు వాడుతుంటారు. కానీ వాటి అవసరం లేకుండా సింపుల్గా ఆముదం నూనె వాడితే సరిపోతుంది. రోజూ ఓ 2-3 చుక్కల ఆముదం నూనె కను బొమ్మలపైన అప్లై చేస్తూ ఉండాలి. కొద్ది రోజులకు తేడా మీకే తెలిసిపోతుంది. చాలా ఒత్తుగా కనుబొమ్మలు పెరుగుతాయి. కీళ్ల నొప్పులకు చాలా మంది ఈ రోజుల్లో కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్లకే జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఇందుకోసం రకరకాల మందులు వాడుతుంటారు. అయితే అవి వాడినప్పటికీ ఇప్పుడు చెప్పినట్టుగా ఆముదం నూనె కూడా వాడితే చాలా త్వరగా రిలీఫ్ పొందవచ్చు. కీళ్ల వాపులు, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ జాయింట్స్లో అయితే నొప్పి ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆముదం నూనె అప్లై చేయాలి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కేవలం కొన్ని చుక్కల ఆయిల్ని అరచేతిలో వేసుకుని సరైన విధంగా మసాజ్ చేసుకుంటే సరిపోతుంది. జీర్ణశక్తికి బహుశా ఇది అందరికీ తెలిసిన విషయమే కావచ్చు. సాధారణంగా అజీర్తి, మలబద్ధకం, వాతం చేసినప్పుడు ముందు తరాల వాళ్లు ఆముదం ఎక్కువగా వాడేవారు. ఆముదం నూనె తాగిస్తే చాలు మోషన్ ఫ్రీగా అవడంతో పాటు కడుపు మొత్తం క్లీన్ అవుతుంది. ఇదో నేచురల్ డిటాక్స్ లా పని చేస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యను తగ్గించడం కోసం ఆముదం నూనెను వాడవచ్చు. అయితే ఈ నూనెను నేరుగా తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకుని వాడవచ్చు అన్న తర్వాతే వాడాలి. లేదంటే లేనిపోని సమస్యలు వస్తాయి. ఎక్కువగా వాడడం వల్ల డీహైడ్రేషన్ కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. మాయిశ్చరైజర్గా చర్మానికి తేమ తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే చాలా త్వరగా పొడిబారిపోతుంది. చర్మ కణాలు డీహైడ్రేషన్ కి గురైపోతాయి. ఫలితంగా చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది మాయిశ్చరైజర్స్ వాడుతుంటారు. అయితే ఆముదం నూనె నేచురల్ మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అరచేతిలోకి ఆముదం నూనె తీసుకుని పూర్తిగా చర్మానికి రాసుకోవాలి. దీనివల్ల ఆయిల్ లోపలి వరకు ఇంకుతుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇప్పటికే డ్రై, సెన్సిటివ్ స్కిన్తో ఇబ్బంది పడుతున్న వారు ఆముదం నూనె చర్మానికి రాసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు హైడ్రేటెడ్గా ఉంటుంది. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఈ చిట్కాను పాటిస్తున్నారు. జుట్టు పెరుగుదలకు ఆముదం నూనెలో రెసినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా స్కాల్ప్కి బ్లడ్ సరైన విధంగా అందేలా చూస్తుంది. ఫలితంగా ఫాలికల్స్ ఆరోగ్యవంతంగా మారిపోతాయి. ఇదే విషయాన్ని ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు వెల్లడించాయి. జుట్టు రాలిపోవడం, పల్చగా ఉండడం, చుండ్రు లాంటి అన్ని సమస్యలకు ఆముదం నూనె పరిష్కారం చూపిస్తుంది. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. వెంట్రుకల చివర్లు చిట్లిపోవడం, పొడిబారడం లాంటి సమస్యలకు ఆముదం నూనె పరిష్కారం చూపిస్తుంది. బట్టతల రాకుండా కూడా ఇది కాపాడుతుంది. అందుకే రెగ్యులర్గా ఆముదం నూనె జుట్టుకు పట్టించడం మంచిదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. గాయాలకు మందుగా కొన్నిసార్లు కొన్ని గాయాలు అంత త్వరగా మానిపోవు. మందులు వాడినా సరే ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. అలాంటప్పుడే సహజమైన చిట్కాలను పాటించే ప్రయత్నం చేయాలి. అలాంటి పాటించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఆముదం నూనె వాడడం. ఇదో ఫస్ట్ ఎయిడ్ కిట్లా పనిచేస్తుంది. ఎక్కడైనా గాయం అయినప్పుడు దానిపై ఆముదం నూనె రాస్తే త్వరగా తగ్గుతుంది. అందుకు ఓ కారణం ఉంది. ఆముదం నూనెలో యాంటీ మైక్రోబయల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఫలితంగా గాయాలను త్వరగా మాన్పుతాయి. ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే.
వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.